ఒడిశాలో పూరి జగన్నాథుడి రత్న భండాగారాన్ని 11 మందితో కూడిన బృందం 1 గంట 25 నిమిషాలు తెరిచారు. దీనికోసం అంతకుముందు ఆలయంలో ప్రధాన పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రత్న భండాగారం గది తలుపులు తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే గది తలుపులు తెరిచే సమయంలో ఎస్పీ పినాక్ మిశ్రా కొంత అస్వస్థతకు గురయ్యారు. గదిలోనే సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడే ఉన్న ఎమర్జెన్సీ డాక్టర్ వారికి ప్రథమ చికిత్స చేయడంతో ఆయన తిరిగి కోలుకున్నారు. అనంతరం గది తలుపులు తెరిచి 11 మంది మాత్రమే లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లిన వారిలో రత్న భండాగారంపై ఒడిశా ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్, కమిటీ సభ్యుడు సిబికే మహింతి, ఆలయ పాలనా అధికారి అరవింద్ పాడి, పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, పురావస్తు శాఖ ఇంజనీర్ ఎన్సీ పాల్, పూరి రాజా ప్రతినిధితో పాటు 5గురు ఆలయ అధికారులు ఉన్నారు. వీరితో పాటు స్నేక్ క్యాచర్స్, ఎమర్జెన్సీ వైద్యుల బృందంతో పాటు రెస్క్యూ టీంతో కూడిన 40 మంది బృందాన్ని కూడా వారి వెంట తీసుకెళ్లారు. అయితే వీరిని ఏదైనా అత్యవసర సమయంలో లోపలికి తీసుకెళ్లాలని నిర్ణయించి ప్రస్తుతానికి ద్వారం బయటే ఉంచారు. 4 దశాబ్దాల తర్వాత గది తలుపులు తెరవడంతో ఖజానా ఉంచిన చెక్కపెట్టెలు పాడై ఉంటాయని భావించి ప్రత్యేకంగా తయారు చేయించిన 6 చెక్కపెట్టెలను ఆలయం ద్వారం వద్ద రెడీగా ఉంచారు. బయటకు తీసిన నిధిని లెక్కింపు అనంతరం ఈ చెక్కపెట్టెల్లో భద్రపరచనున్నారు. ప్రస్తుతం లోపలికి వెళ్లిన అధికారులు చెక్కపెట్టెలను పరిశీలించే పనిలో ఉన్నారు. అనంతరం అక్కడే లెక్కించడానికి వీలు అవుతుందా లేక వేరే చోటికి మార్చాలా అనేది నిర్ణయించనున్నారు. కాగా ఖజానా సంబంధించిన వివరాలు ఇప్పట్లో వెల్లడించేదే లేదని, పూర్తి లెక్కింపు తర్వాత వివరాలు బయటపెడతామని ఒడిశా ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ రత్న భండాగారానికి సంబంధించిన ఖజానా వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. గది లోపలికి వెళ్లిన అధికారులు బయటకు వస్తే నిధికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందిస్తారు. చూసినట్టయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి భాండాగారాన్ని అయితే 46 సంవత్సరాల తర్వాత తిరిగి తెరవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందులో ఉన్న సంపద ఎంతైతే ఉంది అని చెప్పడానికైతే లెక్కించడానికి చాలా రోజుల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో 1978లో మొదటిసారిగా ఈ భాండాగారాన్ని లెక్కించినప్పుడు సుమారు 70 రోజుల పాటు అధికారులు అందరూ కలిసి కూడా లెక్కించడం జరిగింది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి కొంత 70 రోజుల సమయం పట్టకపోయినప్పటికీ 46 సంవత్సరాల నుంచి తెరవలేదు కాబట్టి ఇప్పుడు కూడా కాస్త ఎక్కువ సమయమే పట్టే అవకాశాలు అయితే ఉన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే 2019లో నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్న సమయంలో 13 మంది అధికారులతో ఒక కమిటీ అయితే వేయడం జరిగింది. ఆ కమిటీ సభ్యులందరూ కూడా ఈ గది తలుపులు అంటే ఈ భాండార తెరవడానికి ప్రయత్నించడం అయితే జరిగింది. అయితే అప్పుడు తెరవడానికి ప్రయత్నించిన సమయంలో తాళం చెవి మిస్ అవ్వడం, తాళం చెవికి కనీసం డూప్లికేట్ కూడా దొరకకపోవడంతో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అప్పట్లో 2019లో తెరవలేకపోయారు. అయితే దీన్ని ఒక ప్రధాన ప్రచార అస్త్రంగా లోక్సభ ఎన్నికలే కాకుండా ఒరిస్సా ఎన్నికలు ఏదైతే జరిగాయో స్టేట్ ఎలక్షన్స్, మొన్న ఏపీతో పాటు ఒరిస్సా కూడా ఈ స్టేట్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ సమయంలో బీజేపీ దీన్నే ప్రధాన అస్త్రంగా వాడుకుందని చెప్పుకోవాలి. అధికారంలోకి ఒకవేళ బీజేపీ ఒరిస్సాలో గెలిస్తే అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఈ భాండాగారం లెక్కలన్నీ కూడా క్లియర్గా డిక్లేర్ చేస్తామని కూడా, భాండాగారాన్ని తిరిగి తెరుస్తామని కూడా బీజేపీ ప్రభుత్వం అయితే ప్రచారాస్త్రంగా వాడుకుంది. అయితే ఈ ప్రచారాస్త్రంలో ఏదైతే మాట ఇచ్చిందో ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ని 20 సంవత్సరాల తర్వాత ఓడించి తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇప్పుడు ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకుందని చెప్పుకోవాలి. భాండాగారాన్ని 46 సంవత్సరాల తర్వాత తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ భాండాగారంలో ఎంత ఖజానా ఉంది, ఎంత మేరకు నిధి దాగి ఉంది అని తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది. కాకపోతే ఈ జరిగిన ప్రాసెస్ మొత్తంలో కూడా చూసినట్లయితే ఎస్పీ ఎవరైతే ఉన్నారో, ఈ టోటల్ ప్రాసెస్ని డీల్ చేసే ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన
కాస్త అస్వస్థకు గురవడంతో ఈ లెక్కింపు ప్రాసెస్కి అయితే కాస్త బ్రేక్ పడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే మరోవైపు చూసుకున్నట్టయితే గతంలో గతంలో చూసుకున్నట్టయితే 1978లో ఎప్పుడైతే ఓపెన్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఆ గది వైపు ఎవరు చూడకపోవడంతో విష సర్పాలతో పాటు అనేక రకాలైనటువంటి ఏవైనా జీవులు కూడా దాంట్లో దాగి ఉన్నాయా అనే ఒక అనుమానం కూడా దాగి ఉండడంతో పూర్తి ప్రొటెక్షన్తో, అదేవిధంగా ఇటు పాములు పట్టేక వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ప్రొటెక్షన్ సెల్కి సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, మిలిటరీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా దానికి చాలా దగ్గరగా ఉంచి మరీ గది తలుపులు తెరవడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఉదయం నుంచి అంటే మధ్యాహ్నం 1:28 కరెక్ట్గా ఒక మంచి ముహూర్తం చూసుకొని మరి గది తలుపులు తెరిచారు. అయితే గది తలుపులు తెరవడానికి 3 గంటల సమయం ముందు నుంచి కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం జరిగింది. 46 సంవత్సరాల తర్వాత తెరుస్తున్న గది కావడంతో దానికి పూర్తిగా కొన్ని జాగ్రత్తలతో పాటు విశిష్టమైన పూజలు కూడా నిర్వహించడం జరిగింది.